త్వరలో పునర్వ్యవస్థీకరణ మంత్రివర్గం నుంచి పొన్నం సురేఖను తప్పిస్తారనే వార్తల్లో వాస్తవం లేదు. నెల రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ కమిటీలు బీఆర్ఎస్ది ముగిసిన కథ. కవితతో ఆ పార్టీ కోలుకోలేని దెబ్బ. ఢిల్లీలో మీడియాతో మహేష్ కుమార్ గౌడ్ ఆయన ఇష్టాగోష్ఠిగా ఆయన మాట్లాడడం జరిగింది. త్వరలో పునర్వ్యవస్థీకరణ ఇది ఉండబోతా ఉందని చాలా రోజులుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తారు. మంత్రివర్గంలోకి కొత్త వాళ్ళకి చోటిచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. మంత్రివర్గంలోకి మరి ఎవరెవరు తప్పిస్తారు? ఉన్నటువంటి ఇంకొక 2 మాత్రమే ఖాళీగా ఉన్నాయి. 2 పదవులు కూడా ఖాళీగా ఉన్నాయి. మరి ఆ 2 పదవులని కూడా భర్తీ చేస్తారా? వీటితో పాటు మరి ఎవరిని తప్పిస్తారు? ఇక్కడేమో కొండా సురేఖ పేరు ప్రధానంగా వినపడతా ఉంది. పొన్నం ప్రభాకర్ పేరు వినపడతా ఉన్నది. మరి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ఇద్దరు కూడా బీసీలే. మరి ఈ ఇద్దరు బీసీలను తప్పించి ఇంకెవరున్నారు ఆప్షన్స్లో ఎవరున్నారు? ఇక సరే చాలామంది ఉంటారు ఆశావాలు, కాదనట్లేము. కానీ సరే వీళ్ళిద్దరు పార్టీకి సీనియర్గా ఉన్నటువంటి వ్యక్తులు కదా, వీళ్ళని తప్పించేటువంటి సాహసం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పటికిప్పుడు ఒక బీసీలను మళ్ళీ తప్పించి మళ్ళీ ఇంకో ఇద్దరికి ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పటికే సురేఖ ప్రభుత్వం పైన చాలా విమర్శలు చేసింది. ఆడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సైతం కూడా ఎదిరించి ప్రశ్నించింది. అక్కడ ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క వ్యవహారం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా, రోహిన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆమె బట్టబయలు చేసింది వ్యవహారం అంతా కూడా. సో మరి అది తప్పిస్తారన్నటువంటి వార్తల్లో వాస్తవం లేదు అన్నటువంటి ఒక భావనని మరి మహేష్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు అయితే చెప్పిండు. చూడాలి మరి ఏం జరగబోతా ఉందో. త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, సురేఖలను తొలగిస్తారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఆ ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులని పార్టీ కోసం కష్టపడ్డటువంటి వాళ్ళని కితాబిచ్చాడు. అయితే శాఖలు మారుస్తారా, మంత్రివర్గంలో మార్పులు ఉంటాయా అన్న విషయాల్లో తనకు స్పష్టత లేదన్నారు. తాను క్యాబినెట్లోకి వెళ్తాననే విషయంలో ఎంత మాత్రం వాస్తవం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తనను మంత్రివర్గంలోకి ఆహ్వానించారని, స్వయంగా కేసీ వేణుగోపాల్ తనతో మాట్లాడారని, తనకు ఆసక్తి లేదని చెప్పారని వివరించారు. పార్టీ కోసం పనిచేయడంలోనే తనకు సంతృప్తి ఉందన్నారు. నెల రోజుల్లోనే వర్కింగ్ ప్రెసిడెంట్లు, కాంగ్రెస్ అనుబంధ ఎస్సీ ఎస్టీ బీసీ కమిటీల నియామకం ఉంటుందని వెల్లడించారు. తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం చివరి దశకు చేరుకుందన్నారు. ఆదివారం ఢిల్లీలో తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఉప్పల్లో మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ పూర్తిగా ప్రైవేటు కార్యక్రమం అని, ప్రపంచ దేశాల దృష్టి తెలంగాణ మీద పడుతుందనే ఉద్దేశంతోనే ఈవెంట్కు ప్రభుత్వం సహకరించిందని తెలిపారు. నెహ్రూపై పార్లమెంటులో మోదీ వ్యాఖ్యలు సరికాదన్నారు. ప్రియాంక గాంధీ అద్భుతంగా మాట్లాడారని కితాబిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలు సమర్థులను పక్కన పెట్టి వేరే వాళ్లకు అవకాశం కల్పించినట్టు తమ దృష్టికి వచ్చిందని, ఈ కారణంగా అభ్యర్థుల ఓట్లు చీలడంతో 3వ స్థానానికి పరిమితం కావాల్సిన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారన్నారు. సీఎం రేవంత్ విజనరీ లీడర్ అని, ప్రపంచ స్థాయిలో 4th సిటీని నిర్మిస్తున్నామని తెలిపారు. అంచనాలకు మించి గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైందని, రాజకీయ ప్రాధాన్యం ఉండొద్దనే మంత్రులను స్టేజ్ మీదకు ఆహ్వానించలేదన్నారు. తెలంగాణలో మళ్ళీ అధికారం కాంగ్రెస్ దేనని, బీఆర్ఎస్ కథ ముగిసిందని, కవిత దెబ్బతో ఆ పార్టీ కోలుకోలేని పరిస్థితుల్లో లేదన్నారు. హరీష్ సమయం కోసం వేచి చూస్తున్నారని, వెన్నుపోటు ఖాయమని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో బీజేపీ లేదని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ డిపాజిట్ గల్లంతైందన్నారు. ఆ పార్టీకి 70 నుంచి 80 నియోజకవర్గాల్లో అసలు క్యాడర్ లేదని చెప్పేసి ఆయన ఇష్టగోష్ఠిగా మాట్లాడుతూ కొన్ని అంశాలని ఆయన ప్రస్తావించేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఒక రకంగా 2-3 విషయాలు మాట్లాడుకోవాలి. సో వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ సంబంధించినటువంటి దాంట్లో మిగిలిపోయినటువంటి ఏవైతే ఆ పోస్టులు ఉన్నాయో వాటన్నిటి కూడా భర్తీ చేస్తాం. ఇలా భర్తీ చేసేటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది చేతుల్లో బందీగా అయిపోయి, వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళకే టికెట్ ఇస్తా ఉన్నారు, వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళకే పదవులు ఇస్తా ఉన్నారు. పార్టీ కోసం కష్టపడ్డటువంటి వాళ్ళకేమో వాళ్ళని వెన్ను నుంచి తంతా ఉన్నారు. దాని ద్వారా ఏమవుతా ఉందంటే అసలైనటువంటి కార్యకర్తలని కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకుంటుంది. పార్టీ కోసం పనిచేసినటువంటి లాయల్గా పనిచేసినటువంటి వ్యక్తులను దూరం చేసుకుంటుంది. ఇది మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో చాలా చోట్ల జరిగినటువంటి కొన్ని ఉదాహరణలు. ఇది కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులకి టికెట్ ఇవ్వకుండా మొన్న వచ్చినటువంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఆ ఓటమి ఆయన ఓడిపోయిండు, ఈయన ఓడిపోయిండు, మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు గెలిచిపోయారు. ఇది ఆయన దృష్టికి కూడా వచ్చిందన్నటువంటి, మరి దీన్ని ఎట్లా పునఃసమీక్షించుకుంటారు? రేపు జరగనున్నటువంటి కొన్ని నియామకాలు ఉన్నాయి, నియోజకవర్గాల స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, ఆయా జిల్లా స్థాయిలలో కానీ. మరి ఇటువంటి మళ్ళీ ఇటువంటి రిపీట్ అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బొంద వాళ్ళు తోముకున్నటువంటి వాళ్ళే అవుతారు.
ఇక రెండో అంశానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏది ఇక్కడ ఉన్నటువంటి ఫుట్బాల్ ప్లేయరు మెస్సీ రావడం ఇదంతా కూడా ప్రైవేట్ కార్యక్రమం. ఇది ప్రైవేట్ కార్యక్రమం అట, ప్రైవేట్ కార్యక్రమం ఇది. అంతేకాకుండా మొన్న ఏదో అది జరిగింది కదా, ఇది వీళ్ళందరూ కూడా పెట్టుబడులు తీసుకురావడానికి వాళ్ళందరూ కూడా వచ్చిన గ్లోబల్ సమ్మిట్ అని. సో ఇదంతా కూడా గ్లోబల్ సమ్మిట్ అంతా విజయం అయిపోయిందని. విజయవంతం ఎప్పుడైతుంది, గ్లోబల్ సమ్మిట్ విజయవంతం ఎప్పుడైతుంది అంటే వీళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో, ఎంఓయూలు ఏదైతే కుదుర్చుకున్నారో ఎంఓయూలకు పరిమితం కాకుండా పెట్టుబడులు కనుక నిజంగా 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మేము ఈ యొక్క రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని చెప్పేసి ప్రకటించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేసి యువతకి ఇక్కడ ఉపాధి కనుక లభించినట్టయితుంటే, యువతను కనుక జాబ్స్ కనుక వచ్చినట్టయితుంటే ఇక్కడ మీరు విజయం సాధించినట్టు. కేవలం ఎంఓయూలు కుదుర్చుకొని ఇది మేము విజయం సాధించడం అంటే ఇది ఎంఓయూలు ఇప్పటికంటే లారెడు ఎంఓయూలు కుదుర్చుకున్నాడు. అప్పుడు గతంలో కేసీఆర్ హయాంలో కేటీఆర్ ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదే చెప్పుకునేది, 2 కాగితాలతో ఇట్లా ఫోటోలు కొట్టుకునేది, ఎంఓయూ కుదుర్చుకునేది, ఇది 1 లక్ష కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పేది. మరి అన్ని లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు వచ్చినట్టయితుంటే ఇలా తెలంగాణ ఒక అద్భుతమైనటువంటి తీరులో ఉండేది. ఎప్పుడు పేరు కానీ కోట్ల ప్రాజెక్టులు ఇవి, కోట్ల ఎంఓయూలు ఇవంతా కూడా 50,000 కోట్ల రూపాయల సంబంధించినటువంటి ఎంఓయూ అని చెప్పేసి ఫోటోలకు పెద్ద పెద్ద ఫోటోలు ఇచ్చి తెల్లారు లేగానే బ్యానర్ ఐట్లంలో వచ్చేది అలా. ఇప్పుడు కూడా మీరు చేసినటువంటి అంశం ఏంటిదంటే దీంట్లో ఎంఓయూలు కుదుర్చుకోగానే సరిపోదు, పెట్టుబడులు రావాలి. ఇక మరోసారి ఈ పునర్వ్యవస్థీకరణ సంబంధించినటువంటి విషయంలో ఎవరికి అవకాశం కల్పించేటువంటి ప్రయత్నం చేస్తారు. మళ్ళీ ఇంకా వాళ్ళిద్దరిని కూడా ఇంకా బీసీలను ఏమైనా తప్పించి ఇంకా రెడ్లకి ఇట్లా తీసుకుంటారా మరి, లేకపోతే ఇంకేమైనా అగ్రకులాలకు ఇచ్చుకుంటారా మరి, అది కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంది. మరి ఈ ఇద్దరిని కనుక తప్పించినట్టయితుంటే పరిణామాలు చాలా తీవ్రంగానే ఉండేటువంటి అవకాశం కనబడుతుంది రాష్ట్రంలో. ఇప్పుడు బీసీలకు సంబంధించిన ఉద్యమం నడుస్తూ ఉంటే ఈ బీసీలను ఇంకా ముట్టుకునేటువంటి అవకాశం, ఈ బీసీలను తప్పించి ఇంకో బీసీకి అవకాశం ఇచ్చినా కానీ ఊరుకునేటువంటి పరిస్థితి ఉంటుందా అనేది పెద్ద సమస్య ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి. ఒకవేళ కనుక శాఖల మార్పులు ఏమైనా ఉంటాయా, దేవాదాయ శాఖ ఇక్కడ ఉన్నటువంటి కొండా సురేఖ గారికి ఉన్నది, మరి ఆమె శాఖను ఏమైనా మార్చి ఇంకేటని ఇస్తారా? ఇక్కడేమో రవాణా శాఖ పొన్నం ప్రభాకర్ది, మరి అదేమైనా మారుస్తారా? ఇప్పుడు ఉన్నటువంటిదేమో విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు, అలా హోమ్ మినిస్టర్గా సైతం కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలోనే ఆ 2 పదవులు కూడా ఉన్నాయి. మరి ఆ 2 పదవులను కూడా ఇక పూర్తి స్థాయిలో భర్తీ చేస్తారా? ఇప్పుడైతే ఎన్నికలు అయిపోతూ ఉన్నాయి. ఈ ఎన్నికల లోపట్లో మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ సంబంధించినటువంటి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమన్నా ఈ పునర్వ్యవస్థీకరణ ఉంటుందా? అప్పుడే ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పటికిప్పుడు మార్చినట్టయితుంటే కొన్ని ఇంకా వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. సో వీళ్ళకు పడక మళ్ళీ పార్టీ అంతా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఇంకో 15 రోజులలో ఏదో 24, 25వ తారీఖు అని ఏదో చెప్తా ఉన్నారు నోటిఫికేషన్కి. కొన్ని ఊహాగానమైనటువంటి ఒక వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఒకవేళ కనుక అట్లా కనుక ఏమైనా అయినట్టయితే ఉంటే నెక్స్ట్ మంత్ జనవరిలో ఈ ఎన్నికలు కూడా పూర్తి అయిపోతాయి. ఈ జనవరి ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు అయిపోయినట్టుగా ఇప్పుడు ఏముంటాయి, ఇక మంత్రివర్గ విస్తరణ మళ్ళీ ఒకసారి చేసుకొని అది నెక్స్ట్ ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలకు పోవచ్చు అన్నటువంటి ఒక భావన కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. దాని తర్వాత ఇంకా ఏమున్నప్పుడు కూడా రేపు ఎల్లుండ పునర్వ్యవస్థీకరణ అయితే కాదు, ఉంటే మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల తర్వాతనే పునర్వ్యవస్థీకరణ అయిపోయేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. మరి ఎవరెవరికి ఇంకా అదృష్టం వరిస్తుంది అనేది కూడా చూడాలి. ఒకటేమో ఇక్కడ ఉన్నటువంటి వేములవాడ సంబంధించినటువంటి ఎమ్మెల్యే పేరు వినబడతా ఉన్నది, ఆది శ్రీనివాస్ పేరు వినబడతా ఉన్నది. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బీర్ల ఎలయ పేరు వినబడతా ఉన్నది. ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ అన్నను తప్పించి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించి రాజగోపాల్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తారని చెప్పేసి ఒక రకమైనటువంటి ఆ ప్రచారం అయితే ఉన్నది. సో అవసరమైనట్టయితే ఇక్కడ ఈ యొక్క జూబ్లీహిల్స్ నుంచే మళ్ళీ ఏమైనా కనుక జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అవసరమైనట్టయితే ఇదే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ మొన్న గెలిచినటువంటి నవీన్ యాదవ్ కూడా ఇస్తారన్నటువంటి ఒక ప్రచారం అయితే ఉన్నది. సరే ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీలో సాధ్యమే, ఏదైనా సాధ్యమే, ఎవరికైనా ఇచ్చుకోవచ్చు వాళ్ళు. సో పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి విషయంలో అదైతే క్లారిటీగా అయితే మహేష్ కుమార్ గౌడ్ అయితే క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది, త్వరలో ఉండబోతా ఉంది అనేది.